చెప్పడానికి వాళ్ళు రెడీగా ఉన్నారు, సిద్ధంగా ఉన్నారు. మీరు రెడీయా? ఎస్. సో మొదటి క్వశ్చన్ ఎవరు, ఎక్కడ? మీ పేరు చెప్పేసి క్వశ్చన్ ఎవరికో కూడా మీరు చెప్పండి. ఐల్ గివ్ ద మైక్. హలో. ఎస్, హలో. మీ క్వశ్చన్ ఎవరికి? తరుణ్ గారికి. అంతే, అదే మైక్ అక్కడ పెట్టేసి అక్కడ ఒకటి వచ్చేస్తాను అనమాట. ఎస్. రాగింగ్. హాయ్, ఐఎమ్ లలిత. హాయ్ లలిత. హాయ్ సార్. ఓకే, గాయపడ్డ సారీ మీ లైఫే ఒక మూవీ అయితే ఏం టైటిల్ పెడతారు? మీ లైఫే ఒక మూవీ అయితే ఏం టైటిల్ పెడతారు? నేనేం పెడతాను, వాళ్ళైతే లలిత అనే పెట్టేటట్టున్నారు. గాయపడుతున్న సింహం అని పెడతా. బాగుంది. థ్యాంక్ యూ. నెక్స్ట్ క్వశ్చన్. అసురా సార్, ప్రమోద్ గారు 2 లైన్లు పాట పాడరా సార్? ఇదేనా? ఎస్ సార్. మీ ఇష్టం సార్, వాళ్ళని ఏది ఎంటర్టైన్ చేయాలనుకుంటున్నారో, గట్టిగా వాళ్ళ ఎనర్జీని ఎలా అయితే తీసుకురావాలనుకుంటున్నారో ఆ పాట పాడేసేయండి. ఓకే, ఫ్రీ స్టైల్. ఐ థింక్ లైక్ ఇక్కడ అందరు ఇన్స్టాగ్రామ్ ఫాలో అవుతారా? ఇన్స్టాగ్రామ్ లో అప్పుడు ఒక పాట వచ్చింది, గుర్తుందా? మేము బుక్కులు చదవడం కంటే ఇన్స్టాగ్రామ్ లో సోషల్ మీడియా ఇదే పని సార్. వాళ్ళకి ఏం తెలుసుంటుంది తెలుసా? నేను తాగితే చిన్న బార్లన్నీ ఏర్లైతే, బీర్లన్నీ లైన్ కడతా, మైక్ పట్టి స్టేజ్ ఎక్కితే బోట్లన్నీ టైట్ అవుతుంది, నైట్ అవుతుంది, తాగినాక ఫైట్ అవుతుంది, గంటలోనే లైట్ అవుతుంది, మొత్తం చిత్తు మాటలోనే క్రౌడ్ అంతా ఫ్యాన్ అవుతుంది. అరే అసలు పాట షురు అవుతుంది, ఆడనోడిని ఆడిస్తా, పాడనోడిని పాడిస్తా, ఫుక్కట్లో జ్ఞానమిస్తూ తాగనోడిని తాగిస్తా. తాగరా బాయ్ తాగు. అరే యాంగర్ మేనేజ్మెంట్ లో మనం కూడా సున్నా, లోకంతో పని లేదు, నాతో నేనున్నా. ఏం చేస్తావు బాబు అంకుల్, బుక్ రాస్తున్నా, నస్సావు నేను చస్తా, మీకెందుకు రా అన్నా. లోకులు కాకులు కావు కూతలు, కాలనీలో అంటికుండ నోటికి మూతలు, లైట్ లేరా లైట్, ఇలా గాసిప్ ఫన్ గురు, తీసుకో జ్ఞానం వదిలే మార్కులు. జ్ఞానం కావాలా, మార్కులు ఏడికి పోయినా కానీ ఎట్లుంటుంది, లేకపోతే అందరు మళ్ళీ గాయపడతారు. థ్యాంక్ యూ సో మచ్. మీరు వదిలే మార్కులు అంటే పంత పెద్ద పాస్ ఇస్తే మొత్తం వదిలేమంటున్నారేమో అనుకున్నా నేను. స్టడీస్ మార్కులు పట్టించుకోకు, జ్ఞానం పట్టించుకోవాలి. నాలెడ్జ్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. నాలెడ్జ్ ఇస్ డివైన్ అన్నమాట. అంటే వైన్ లా ఉంటది, స్ట్రాంగ్ ఉంటది, అలా అన్నమాట. మీ అందరికీ తెలుసు కదా బాగా. ఎస్. సో నెక్స్ట్ క్వశ్చన్. తరుణ్ సార్, what do you enjoy the most, being a director or being an actor? బోత్ యాక్చువల్లీ, కానీ డైరెక్టర్ అయితే ఇంకా మజా వస్తుంది యాక్చువల్లీ. Why? మొత్తం సీన్ అంతా మన ముందే ఉంటుంది కదా, అక్కడ సీన్ లో మనం ఉంటాం కదా, మనకి ఎట్లా వస్తుందో తెలియదు. సో కంట్రోల్ కొంచెం ఎక్కువ ఉంటుంది డైరెక్షన్ అప్పుడు. సో ఐ లైక్ డైరెక్టింగ్ అ లాట్. Thank you. నెక్స్ట్. Hi, I'm Aparna. One line about Gayapata Simham in different accents. First, British. హే, అయితే ఇప్పుడు యు ఆర్ డైరెక్టింగ్ మీ? అపర్ణ ఇస్ డైరెక్టింగ్ నా బ్రిటిష్ యాక్సెంట్. I'll try, but I can only say one accent, I guess. నాకు అంత రాదు. Okay, Hyderabadi. గాయపడే సింహం చూడండి రా బాయ్, ఎప్పుడు వస్తే చూస్తారో నాకు చెప్పండి, టికెట్లు బుక్ చేసి పెడతాను. Try our Rajamundry Godavari slang. ట్రై చేస్తానండి, కానీ మీరు అందరూ వచ్చి చూస్తారు కదా సినిమాని. తప్పకుండా వస్తారు కదండి. తప్పకుండా. చేపల చెరువు ఉంది, అక్కడ చేపలు ఫ్రీగా ఇచ్చేస్తాను మీ అందరికి. పనిలో ఒకసారి రాయలసీమ కూడా ట్రై చేసారా? మనం అక్కడ కూడా కవర్ చేసేద్దాం. ఇప్పుడు రాయలసీమ ట్రై చేసేవారని మైకేష్ కొడతారేమో నన్ను. పర్లేదు, ట్రై చేయండి. ట్రై చేయడమే కదా. ఎవరైనా హెల్ప్ చేస్తే రిపీట్ మీరు చేయండి, మీరు హెల్ప్ చేయండి. మా చిత్తూరు అసలు నా ర్యాగింగ్ మీరు బాగా ఎంజాయ్ చేస్తున్నారు, మీరు చేయండి. లేదు, రాయలసీమలోనా? రాయలసీమ అమ్మాయి ఏంటి చెప్పకపోతే నన్ను కొడతారు ఇంకా. ఇంత అరవండి అరవండి, లేకుండా ఆమె చెప్పేటట్లేదు. ఒకసారి అరవండి. మీరు ఆల్రెడీ పుష్ప చూస్తుంటారు, యాక్సెంట్ కొంచెం బాగా అలవాటు అయి ఉంటుంది, మీరు కూడా ట్రై చేయొచ్చుగా. మీరు నన్ను స్పాట్ లో పెట్టారనమాట. చూస్తారా లేదా? ఖచ్చితంగా చూస్తాం స్వామి మీ సినిమా. ఎస్. ఓ మీకు మైక్ పర్మనెంట్ అండి. నెక్స్ట్ క్వశ్చన్ ప్లీజ్. అపర్ణ, మీ సినిమాలో నేను ఉన్నానా మరి? ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. ఎవరు మైక్ ఎవరి దగ్గర ఉంది? అన్న, నా పేరు మదన్. సురేందర్ ద బాటిల్. ఇది కాదు, నాది కాదు. మదన్, క్వశ్చన్ ఏంది మదన్?
సరెండర్ ద మైక్. ఓకే, సరెండరింగ్ ద మైక్. ఓహో అద్దా, ఇంకా బాటిల్ అన్నట్టు వినిపించింది. ఏ బాటిల్ నాకు అర్థం కాలేదన్నమాట. నిజంగా ఆయన నిజంగానే చేస్తున్నారు. అసలు మీరు ఇంతకీ ఏం అడుగుదాం అనుకున్నారు మదన్? వేసా రిజెక్ట్ అయితే ఎక్కువ బాధ ఉంటుందా లేదా లవ్ ఫెయిల్యూర్ అయితే ఎక్కువ ఉంటుందా? మళ్ళీ చెప్ప ఒకసారి. లవ్ ఫెయిల్యూర్ అయితే ఎక్కువ పెయిన్ ఉంటుందా? వేసా రిజెక్ట్ అయితే ఎక్కువ బాధ ఉంటుందా, లవ్ ఫెయిల్యూర్ అయితే ఎక్కువ బాధ ఈ క్వశ్చన్ ఎవరికి? తరుణ్ తరుణ్ గారికి. ఎస్, ఇప్పుడు మీకు అర్థమైందా? ఇది ఏదో ఎంసెట్ ఎగ్జామ్ క్వశ్చన్ లాగా నువ్వు ఇస్తున్నావు నాకు. ఓ 4 ఆప్షన్స్ కూడా ఇచ్చేసే, చెప్పేస్తా. ఇచ్చాడు ఆప్షన్స్. నాకు ఈసారి, నేను చాలా స్టూడియస్ని, సో చదివేటప్పుడు ఫెయిల్ అయినప్పుడే చాలా బాధ అవుతుంది. ఏ నిజం చెప్పండి తరుణ్ భాస్కర్ గారు. దీని ఆన్సర్ నేను ఇస్తాను. వీసా రిజెక్ట్ అయ్యి దానివల్ల పిల్ల పోయినప్పుడు ఎక్కువ బాధేస్తుంది. అంటే ఆయన ఇంకో ప్లాన్ కూడా వేసుకున్నారు అన్నమాట. వీసా వస్తే ఆయన ప్లాన్ ఏంటో తెలియదు కానీ తెల్ల పిల్లలు కూడా ఉంటారు, కొంచెం ఏదో ప్లాన్, అక్కడ కూడా డిసప్పాయింట్ అవుతారేమో. ఎస్, సో నెక్స్ట్ క్వశ్చన్. హాయ్ అన్న, హాయ్. ఐఎమ్ సూర్య. హాయ్ సూర్య. అదే టీజర్ చూడగానే ఫస్ట్ మీ రియాక్షన్ ఏంటి? అసలు చాలా బాగా అనిపించింది. ఈ టీచరే కదా? ఈ టీజర్ అరే అసలు నేను నిన్ను అడగాలనుకుంటా, సర్లే నువ్వు నన్ను అడుగుతావు. ఇదేదో కొత్తగా ఉంది. కొంచెం తేడా. చాలా కాదు. బాగా అనిపించింది. కశ్యప్ ఈజ్ అన్ అమేజింగ్ డైరెక్టర్ అనమాట. సో హీ కమ్స్ అప్ విత్ సమ్ కైండ్ ఆఫ్ సర్ప్రైజ్. ట్రేజర్ అన్నప్పుడు నాకు ఫస్ట్ అర్థం కాలేదు, టీజరా ట్రైలరా అంటే ట్రేజర్ అని అన్నాడు. తక్కువని నచ్చేసింది నాకైతే. ఐ రియల్లీ ఎంజాయ్డ్ ఇట్. థ్యాంక్ యూ అంటాను. నేను థ్యాంక్స్ చెప్పాను. ఎస్, అసలు ఎవరైనా టీజర్ ఎట్లుంటుందని యాక్ట్ చేసిన ఆయన్నే వెళ్ళి అడిగారు చూసారా. ఇది బెస్ట్ క్వశ్చన్ అనమాట ఈ ఎంటైర్ Q&Aలో. సో నెక్స్ట్ క్వశ్చన్. హాయ్ అన్న, హాయ్ మ్యాన్. ఐఎమ్ సాయి. హాయ్ సాయి. అన్న, రాజమండ్రిలో మీకు ఇష్టమైన ఫేవరెట్ ఫుడ్ ఏంటి? రాజమండ్రి రోజ్ మిల్క్. ఇప్పుడే చెరుకు రసం కూడా తాగొచ్చినాను, చాలా బాగుండే. చెరుకు రసం కూడా నచ్చింది. నెక్స్ట్. అన్న తరుణ్ భాస్కర్ అన్న, యారే టీజర్ లో గాయపడే సింహం అని టైటిల్ పడింది కదా, ఆ. అప్పుడు నీ రియాక్షన్ ఏంటి? ఏం నువ్వు కొడతావేంది? నువ్వు కొట్టేటట్టు అడుగుతున్నావు. పవర్ఫుల్ గా ఉందా? ఏది 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 రియాక్షన్? టీజర్ లో టైటిల్ పడింది కదా గాయపడ్డ సింహం అని, అప్పుడు నీ రియాక్షన్ ఎలా ఉంది? అంటే నాకు నచ్చింది. మీరు అందరు కష్టపడి పవర్ఫుల్ గా ఉందా లేదా? నాకు చాలా బాగా అనిపించింది. మీకు నచ్చిందా? కాదు, మీరు నచ్చింది అన్న. చెప్పాలి. అయితే ఓకే, నాకు కూడా పవర్ఫుల్ గా వస్తా నచ్చింది. సినిమాకి. థ్యాంక్ యూ. వెరీ గుడ్, థ్యాంక్ యూ. సో నెక్స్ట్ 1 or 2 questions, లాస్ట్ 1 or 2 questions. హాయ్ అన్న, హాయ్ హాయ్. నా పేరు భార్గవి. హాయ్ భార్గవి. సో రౌడీ బాయ్ తో నెక్స్ట్ మూవీ ఎప్పుడు మీది? ఏయ్, ఇప్పుడే పెళ్ళైంది కదా, కొంచెం రెస్ట్ తీసుకొని దాని తర్వాత చూసుకుందాం. వెయిటింగ్ అన్న మీకోసం. అదే ఆల్రెడీ వరుస ఈవెంట్స్ తో అండర్ గ్రౌండ్కి వెళ్ళిపోతున్నానని చెప్పి చెప్పారు కదా, కొంచెం బ్రేక్ తీసుకున్నాక మళ్ళీ ఆయన అండర్ గ్రౌండ్ నుంచి వచ్చిన తర్వాత నెక్స్ట్ అన్నమాట. సో నెక్స్ట్ క్వశ్చన్, లాస్ట్ క్వశ్చన్, లాస్ట్ 1 question, లాస్ట్ క్వశ్చన్. ఓకే. తరుణ్ సార్, ఎస్. పెళ్లి చూపులు డైరెక్ట్ చేసినప్పుడు వాట్ ఆర్ ద ఛాలెంజెస్ యూ హ్యావ్ ఫేస్డ్? అది లాంగ్ ఎసే ఆన్సర్. అది షార్ట్ ఆన్సర్ నేను స్టేజ్ కొన్ని చెప్పాను. చెప్పండి, 2 marks. కానీ నాకు చాలా నచ్చింది. ఇట్ వాజ్ అమేజింగ్. ఐ థింక్ ఏదైనా కానీ ఫస్ట్ ప్రాజెక్ట్ చేసినప్పుడు చాలా భయం వేస్తుంటుంది, మన వైవా ఇంటర్వ్యూస్ లాగేమో. కానీ ఏదైనా భయపెట్టిస్తుందంటే అదే చేయాలి, ఎందుకంటే అట్ ది ఎండ్ ఆఫ్ ఇట్ యుల్ ఆల్వేస్ హ్యావ్ సక్సెస్. దట్ వాస్ ఇట్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ, థ్యాంక్స్ ఫర్ యువర్ క్వశ్చన్స్. అండ్ ఇంకొక క్వశ్చన్, లాస్ట్ క్వశ్చన్, లాస్ట్ 1 question. ఓకే, యా, క్విక్లీ. హాయ్ అన్న, మై Hi. నేమ్ ఈజ్ ఆశా. హాయ్ ఆశా. మీ మూవీస్ లోంచి మీ ఫేవరెట్ డైలాగ్ ఏంటో చెప్పండి. ఏం చేస్తున్నావు అంటే బుక్ రాస్తున్నా. ఏ బుక్ అంటే నా చావు నేను చస్తా నీకెందుకు. ఎప్పుడు మన సావు మనమే చస్తూ ఉంటాం కాబట్టి పక్కనోడికి చెప్పాల్సిన అవసరం లేదు, మన సావు మనం చావాలంతే. థ్యాంక్ యూ. ఇంకో లాస్ట్ క్వశ్చన్, కొంచెం అర్థమయ్యే క్వశ్చన్స్ అడగరా మా వాళ్ళని. తరుణ్ సార్, Yes. ఈ నగరానికి ఏమైంది పార్ట్ 2 ఎప్పుడు? ఈ నగరానికి ఏమైంది పార్ట్ 2 ఈ ఇయర్ ఎండ్ అక్టోబర్లో వచ్చేస్తుంది. అప్పుడు మళ్ళీ వస్తా నేను తప్పకుండా. ఎస్, డన్, థ్యాంక్ యూ. అండ్ ఇప్పుడు ప్రమోద్ హర్షకి మైక్ ఇచ్చేద్దాం. మా వాళ్ళు సాంగ్ కూడా, ట్రాక్ కూడా రెడీగా ఉంది. ఒకసారి మీరు ఆ ట్రాక్ విన్న తర్వాత మా వాళ్ళతో కలిసి మా వాళ్ళు అవునా? జాయిన్ అవుతారు. ఎస్, నేను ఒక పాట వేసుకొని బయలుదేరదామా? రెడీయా? కాదు, ఇంతకీ ఇటువైపు సెక్షన్ అంతా నిండిపోయింది, ఇటువైపు ఏంటి చాలా ఖాళీగా ఉంది?
ఓ అమ్మాయిలు ఫెస్టివల్కి రారా